బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది అంటున్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్తున్నారు. పార్టీ ప్లీనరీలో హరీష్ రావుకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు, హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది అన్నారు. అసలు ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఉన్నట్టుండి హరీష్ పై కేటీఆర్ కి ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందో చెప్పాలి అంటున్నారు రామచంద్ర నాయక్. వారి కుటుంబ సభ్యుల మధ్యనే దోచుకున్న సొమ్ము కోసమో లేకపోతే భవిష్యత్తు రాజకీయ లబ్ధి కోసమో మరి ముసలం మొదలైందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంట్లో 2.5 గంటలు సుదీర్ఘ చర్చ చేయడానికి మతలబేందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు తెలియజేయాలి. రెండవ క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించి ఎలకతుర్తి సభలో కూడా వారిని ఆహ్వానించకుండా అవమాన పాలు చేసి మరి హరీష్ రావు గారు వేరే సొంత పార్టీ పెడుతుండడం వాస్తవమా? కల్వకుంట్ల కవిత గారు కూడా మరి నా మీద మా సొంత పార్టీ కుటుంబ సభ్యులే అపవాదులు వేస్తున్నారు, నిందలు లేపుతున్నారని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా మీడియా పరంగా మనం చూసి